సరేనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వివేకానంద రెడ్డి హత్య గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పటి వరకు దాని మీద ఎప్పుడూ నోరు తెరవని జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా సొంత ఇలాకాలో ఎవరు చంపారో ఆ దేవుడికి తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన ఉద్దేశంలో జిల్లా ప్రజలకు తెలుసు అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీదే దాన్ని నెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఎన్నికల నేపథ్యంలో? అంటే జిల్లా ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు అంటే ఆయనకి తెలీదా? తెల్లవారుజామున 3 గంటలకి తెలిసిందే ఆయనకి కదా. అవును. అంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని, ఆ కేసుని మళ్ళీ ప్రస్తావించటం అనేది జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల సమయంలో చేసుకున్న రాంగ్ స్ట్రాటజీ. ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే అప్పుడు ఏంటంటే మర్డర్ జరిగిన వేడిలో ఈయన ఏం చెప్పినా కానీ ప్రజలు విన్నారు. ఏంటి ఈ మర్డర్ చేయించింది చంద్రబాబు. మీరు చూశారు కదా సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు ఫుల్ సైజు ఫోటో వేసి నారాసుర రక్త చరిత్ర అని పెట్టి ఆయన చేతుల్లో, అసలు నిజంగా చంద్రబాబు నాయుడు కూరలు కోయడానికైనా కత్తి ఎప్పుడన్నా పట్టుకున్నాడో లేదో మనకు తెలియదు, కానీ ఆయన చేతుల్లో కత్తి పెట్టి ఆ కత్తికి రక్తం బొట్లు ఇట్లా కారుతున్నట్టు పెట్టారు. అది చూసిన తర్వాత చాలామంది అరే ఇది నిజమా, ఇట్లా చేశాడు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, చంద్రబాబు నాయుడు వీళ్ళ ఫోటోలు వేసి నారాసుర రక్త చరిత్ర అని పెట్టి రాశారు సాక్షిలో, జగన్మోహన్ రెడ్డి సొంత పేపర్లో. సాక్షి ఛానల్లో కూడా అసలు పుంఖాలుగా స్టోరీలు రాసేటప్పటికి ఇవన్నీ రాష్ట్ర ప్రజలు అప్పట్లో ఏమనుకున్నారంటే ఏమన్నా ఇది నిజముందా, అసలు ఇది మరి నిజం లేకపోతే ఇట్లా చెప్తాడు ఈయన అని అనుకున్నారు. అప్పుడు కోడికత్తి దాడి జరగటం జగన్మోహన్ రెడ్డి మీద, ఇది జరగటం, ఈ వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి తెలివితేటలుగా ఏం చేశాడంటే వాళ్ళ తాత రాజారెడ్డి మర్డర్ కేసు, వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం, ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి అసలు అందరూ లేదు తన చుట్టూ మనుషులందరినీ చంపేస్తున్నారు అన్న ఫీలింగ్ తెప్పించాడు ప్రజల్లోకి. తీసుకొచ్చేటప్పటికి ప్రజల్లో అసలు ఒక రకమైన ఇదేంటి పాపం పిల్లాడికి ఇంత అన్యాయం జరుగుతున్నది అనే భావన తీసుకొచ్చి ఓట్లు గుద్దించుకున్నాడు. టక అందరూ ఆ భావనలో గుద్దేశారు. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ పిల్లాడే ఇవన్నీ చేస్తున్నాడు అనేది అర్థమైంది. ఆ తర్వాత అర్థమైంది. ఎట్లా అర్థమైంది అంటే తన తండ్రి మరణానికి కారణం రిలయన్స్ వాళ్ళు అని చెప్పిన వ్యక్తి అదే రిలయన్స్ అంబానీ చెప్పిన పరిమళనత్వానికి రాజ్యసభ టికెట్ ఇవ్వటం, ఈ అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చుకొని అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం, ఈ వైఎస్ వివేకానంద రెడ్డి పాపం ఆయన నోట్లో నాలిక లేనివాడు, మంచివాడు, అసలు ఎంత ఎవరు వెళ్ళినా కానీ నువ్వెవరు అని అడగడు, నీకేం కావాలి అని అడుగుతాడు, వాళ్ళకి కావలసిన పనిని చేసి పెడతాడు. అటువంటి మనిషి మీద అసలు వివేకానంద రెడ్డి అసలు 2వ భార్య ఉంది మీకు తెలుసా, ఆ 2వ భార్యకు ఒక కొడుకున్నాడు తెలుసా, షమీమ్ అని ఆమె పేరు, ఆ కొడుకున్నాడు, వీళ్ళకి ఆస్తి తగాదాలు ఉన్నాయి. అందుకని వివేకానంద రెడ్డి కూతురు అల్లుడు పేరు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి వివేకానంద రెడ్డిని వేసేశారని చెప్పారు. అంటే ఎంత దారుణమో ఆలోచించండి మీరు. తీరా చూస్తే సిబిఐ ఏం చెప్పింది, ఆ మొత్తం వాళ్ళంతా తీసుకొచ్చి సాక్ష్యాధారాలతో సహా తీసుకొచ్చి అక్కడ చెప్పారు. ఏమని, గూగుల్ టేక్అవుట్లో మర్డర్ చేయటానికి ముందు ఈ నిందితులందరూ ఎక్కడున్నారు, మర్డర్ చేసిన తర్వాత ఎక్కడికి వచ్చారంటే అవినాష్ రెడ్డి ఇంటికి వచ్చారు. అవును. ఆ గొడ్డలి కొనడానికి ఆర్డర్ ఎక్కడి నుంచి ఇచ్చారు, అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి. ఇవన్నీ గూగుల్ టేక్అవుట్లో మొత్తం రికార్డ్ అయి ఉన్నాయి. ఈ గూగుల్ టేక్అవుట్లో రికార్డ్ అవుతాయన్న విషయం టెక్నికల్గా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారంటే సెల్ ఫోన్ ఆఫ్ చేస్తే మనం ఏం చేసినా బయటకు రా అనుకున్నారు. ఈ గూగుల్ ఏంటి అంటే ఈ సెల్ ఫోను గూగుల్కి అటాచ్ అయ్యి ఉంటుంది, జీమెయిల్కి అటాచ్ అయ్యి ఉంటుంది. మీరు ఆఫ్ చేసినా ఏం చేసినా దాన్ని మొత్తం ట్రాక్ అంతా రికార్డ్ అవుతూనే ఉంటుందన్న విషయం వీళ్ళకి తెలియదు.
అందుకని సిబిఐ ఎప్పుడైతే ఛార్జ్షీట్లో గూగుల్ టేక్అవుట్ విషయం ప్రస్తావించగానే తూచి అటువంటివన్నీ చల్లవు, అసలు ఇటువంటి కోర్టులో చల్లవు అని చెప్పారు. ఇంతకుముందు ఎక్కడా లేదు, ఇదే ఇటు తెస్తారు, మాకు తెలియదు, ఇది ఇవన్నీ మాకు తెలియదు అని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనించిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఈయన మనం అనుకున్నంత అమాయకుడు కాదు అని అనుకున్నారు. అందుకనే ఈ రోజున పులివెందులో వెళ్ళి ఆయన సొంత బాబాయ్ మర్డర్ కేసు గురించి మాట్లాడితే ప్రజల నుంచి స్పందన లేదు. స్పందన లేకపోవటం అటుంచి వివేకానందరెడ్డి కుమార్తె అంటే జగన్ చెల్లెలు సునీతారెడ్డి ఆమె వచ్చి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా, ఒక్క రోజైనా మీ బాబాయ్ మర్డర్ గురించి మాట్లాడావా? ఎంతసేపటికి సజ్జల రామకృష్ణారెడ్డిని బయటికి పిలిచి చెప్పించటం తప్ప నువ్వు ఏ రోజైనా మాట్లాడావా? నువ్వు అసలు ఎవరు దేవుడికే తెలియాలన్నావు కదా, నువ్వు ముఖ్యమంత్రివి కదా, మరి ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయించావా అని 2 క్వశ్చన్లు అడిగింది. అంటే సొంత చెల్లెలు వివేకానందరెడ్డి కూతురు వచ్చి ఆ క్వశ్చన్లో అడిగించుకునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయి కనిపించాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడే కరుడుగట్టిన వైసీపీ నాయకులు కూడా ఏంది పెద్ద మనిషి ఇట్ట చెప్తాడు, అంత తెలుసు కదా, అందరికీ తెలుసు కదా, సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు అని వైసీపీ నాయకులే కామెంట్ చేశారు. హార్డ్ కోరు అంటే జగన్ అంటే హార్డ్ కోరు ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, వాళ్ళు అసహించుకున్నారు. ఎప్పుడైతే సునీత బయటకు వచ్చి చెప్పిందో అందరికీ అర్థమైపోయింది. అంటే వాస్తవానికి సిబిఐ ప్రకారం దోషి అయినటువంటి అవినాష్ రెడ్డి ఆయన కూడా ఉన్నాడు. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ జైల్లో కూడా ఉన్నాడు, శివశంకర్ రెడ్డి జైల్లో ఉన్నారు. సో బ్యాచ్ అంతా జైల్లోనే ఉంది. సో వాళ్ళ పేరు పలికే సాహసం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఇదే సమయంలో చంద్రబాబు, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి పేరు పలికే సాహసం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఎందుకంటారు? నిజం ఆయనకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఇందాక దుర్గా కుమార్ గారు చెప్పినట్టు బీటెక్ రవిని, ఆదినారాయణ రెడ్డిని ఈ కేసులో ఇరికించటానికి జగన్మోహన్ రెడ్డి శత విధాల ప్రయత్నం చేశాడు. ఒక రకంగా కాదు, నానా రకాలుగా అప్పుడు ఏంటంటే సునీతకి అసలు వాస్తవం తెలియలే. ఆ అమ్మాయి కూడా నమ్మింది, అరే బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి వీళ్ళు చేశారేమో అన్న అనుమానం అమ్మాయికి కూడా ఉండి, అమ్మాయి ఈ కాగితాలు వీళ్ళే టైప్ చేసేవాళ్ళు. టైప్ చేసి ఇస్తే అమ్మాయి తీసుకెళ్ళి గడప గడప తిరిగి అందరికీ ఇచ్చేది. ఇదిగో వాళ్ళు నన్ను నా తండ్రిని చంపారు, నా తండ్రిని చర్య తీసుకోండి, నా తండ్రిని చంపారు. ఎప్పుడైతే ఆ అమ్మాయికి వాస్తవం తెలిసిందో, వాస్తవం కూడా ఎట్ట తెలిసింది, ఎవరో మీరు నేను చెబితే వాస్తవం తెలియటం కాదు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అన్నా నువ్వు రేపు ముఖ్యమంత్రి అయినావు కదా, ఇమ్మీడియట్గా మా నాన్నని చంపినోడిని పట్టుకో, ఇమ్మీడియట్గా వేసేయి, జైల్లో వేసేయి అని రిక్వెస్ట్ చేసింది. రిక్వెస్ట్ చేస్తే అట్టేట మనం అవినాష్ రెడ్డిని వాళ్ళని వాళ్ళని మనం ఏదన్నా చేస్తే వాళ్ళు బీజేపీలో వెళ్ళి చేరతారు, అటు కాదు, నువ్వు కాదుకూడదని కేసు పెడితే పెట్టుకోపో, ఆయన మీద ఇప్పటికే 7, 8 ఉన్నాయి, ఇంక 9వ కేసు అవుతుంది అని అన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు అనలే, జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఎవరితో అన్నాడు? ఆయన చెల్లెలతో అన్నాడు, వివేకానందరెడ్డి కుమార్తెతో అన్నాడు. ఈ విషయాలన్నీ ఏదో గాలి పోగేసి చెప్తున్న కబుర్లు కాదు, వాళ్ళు సిబిఐకి ఇచ్చిన అఫిడవిట్లో చెప్పారు. అసలు దీని వెనక వివేకానందరెడ్డి మర్డరు వెనక రాజకీయ కుట్ర ఉన్నది అని చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసా? వైఎస్ షర్మిల. వేరే వాళ్ళు కాదు చెప్పింది, ఆదినారాయణ రెడ్డి చెప్పింది కాదు, బీటెక్ రవి చెప్పింది కాదు, చంద్రబాబు చెప్పింది కాదు. దీనికి ఇది మొత్తం వివేకానందరెడ్డి మర్డరు జరిగిన ప్రధానమైన కారణం రాజకీయం. కడప టికెట్ విషయం, కడప పార్లమెంటు టికెట్ విషయంలో వచ్చిన ఘర్షణతోటి ఆయన మర్డర్ జరిగింది అని చెప్పింది. అఫిడవిట్, రిటర్న్ అఫిడవిట్ సిబిఐకి ఇచ్చిన వ్యక్తి వైఎస్ షర్మిలారెడ్డి. అంటే వైఎస్ షర్మిల, సునీత వీళ్ళనిట చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడని చెప్తాడు. అంటే నీ చెల్లెల్ని నిన్న నీ తల్లి వచ్చి నీకు వైఎస్ఆర్ సమాధి దగ్గర ముద్దు పెట్టింది, అది కూడా చంద్రబాబు నాయుడే చేయించాడా?
వెళ్ళమ్మా పాపం ఎవరు లేక అల్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి మీ బిడ్డకి ముద్దు పెట్టి ఆశీర్వదించి రమ్మా అని చెప్పాడా చంద్రబాబు నాయుడు? అంటే వాళ్ళకు అనుకూలంగా జరిగింది కాబట్టి చెప్పలేరు, కానీ అదే షర్మిలను ఆశీర్వదించుంటే ఈ మాట ఖచ్చితంగా వచ్చేది. అంటే ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ నాయకులు, ఒక స్టేచర్ ఉన్న రాజకీయ నాయకులు ఈ విధంగా మాట్లాడటం అనేది అసలు భరించలేకపోతున్నారు. రాష్ట్ర ప్రజలు భరించలేకపోతున్నారు. ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ మీద నీకు రకరకాల వాదనలు ఉండొచ్చు, నిజం ఒకటి ఉంటుంది. ఆ నిజం తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ నిజం తెలిసిన వ్యక్తి తెల్లవారుజామున 4 5 నిజం తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీరు నేను చెప్పింది కాదు, సునీత చెప్పింది. సునీత చెప్పింది, స్పష్టంగా చెప్పింది. చెప్పేసి అయ్యా ఈయన దగ్గర ధనబలం ఉన్నది, ఇప్పుడు అధికార బలం వచ్చింది, మీరందరూ ఓట్లు వేయటం వల్ల మా అన్నకి అధికార బలం వచ్చింది. ఈ అధికార బలము, ఈ ధనబలంతో నా తండ్రి హత్య కేసులో నిందితులని కాపాడుతున్నాడు. ధనబలాన్ని ఎటు మనం తీసేయలేం, ఆల్రెడీ అక్రమ సంపాదన ఉంది, దాచిపెట్టుకొని ఉన్నాడు. కాబట్టి మనం కనీసం అధికార బలాన్నన్నా దూరం చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, నాకు న్యాయం జరుగుతుంది. అందుకని ఈసారి ఎన్నికల్లో మా అన్నకి, ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు అని స్పష్టంగా సునీత చెప్పింది, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు చెప్పింది. అంటే ఈయన అధికారంలో నుంచి దిగిపోతే తప్ప ఈ కేసు ఒక కొలిక్కి రాదు అనేది బాధితురాలిగా ఆమె అభిప్రాయం. నువ్వు బాధితురాలిగా ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి నువ్వు. అందుకనే ప్రజలందరూ కూడా సునీత ఇచ్చిన పిలుపుకి పాజిటివ్గా స్పందిస్తున్నారు. అందుకనే దాన్ని, ఈ పాజిటివిటీని ఎట్లయినా న్యూట్రలైజ్ చేయాలన్న ఉద్దేశంతో ఎవరు చంపారో దేవుడికి తెలుసు, దేవుడికి ఎందుకు నీకు తెలుసు, నీ పక్కన ఉన్నవాడికి తెలుసు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ నాయకులు అడుగుతున్నారు. అందరికీ తెలిసిన వాస్తవాలని మరుగున పరిచే ప్రయత్నం చేయటం కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పు. ఈ తప్పు ఇంకా పదే ఒకటే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే, ఇదివరకు గోబల్ అనే ఒక ఆయన ఉండేవాడు, ఆయన సిద్ధాంతమే ఇది. మొత్తం ఒకే అబద్ధాన్ని 1,00,000 సార్లు చెప్తే 1,00,000 మంది ఆ అబద్ధం నిజమైపోతుంది అని ఒక గోబెల్స్ థియరీ అంటారు దాన్ని. ఆ గోబెల్స్ థియరీని నమ్ముకొని పని చేస్తున్నట్టుగా కనపడుతున్నది. అది వర్కౌట్ కాదు. నిజమే, నిజం బయటికి వస్తుంది, ఇవాళ కాదు రేపైనా వస్తుంది. నీకు అధికార బలం దూరం చెయ్యాలి అని నీ చెల్లెలు పిలుపుకి ప్రజలందరూ కనుక స్పందిస్తే అప్పుడు నిజం తన్నుకుంటూ బయటకు వస్తుంది.